చూస్తే ఏం తెలుసా సాయంత్రం ఇస్తారు రేపు నాకు ఇస్తా అన్నాడు చెప్పారు నవంగానే వస్తాడు వద్దంటే పీకేసి వెళ్ళిపోతాడని చెప్పారు. లేదు లేదు కాదే 4,000 5,000 మాట్లాడాలి. సరేనా ఓకే బాబు. చర్చి నుంచి ఇంటికి వచ్చేసరికి టైం అయింది. ఇప్పుడు వంట చెయ్యాలి. వంట చేసుకుని తినేసరికి ఏ టైం అయిందో తెలియదు. ఏం వంట చేయాలో కూడా ప్రస్తుతానికైతే అర్థం కాదు. లోపలికి వెళ్ళి కొంచెం ఒక్క 5 మినిట్స్ రిలాక్స్ అయ్యి ఏం చేయాలి ఏంటి అన్నది ఆలోచిస్తాను. ఈ లోపల మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్. ఏమ్మా ఏంటి వంట చేసేది ఏమైనా ఉందా లేదా? బయట నుంచి తెచ్చేసుకోవచ్చు కదా. అసలు తెలుగు భాషలో నాకు నచ్చనదే బయట ఫుడ్. అవసరమైతే గంటి తిప్పుతాను తప్ప బండి మాత్రం తిప్పను. గంటి తిప్పుతానన్నారు కాబట్టి అమ్మా వంట చేయాలి. అమ్మా అయ్యయ్యయ్యయ్యా మీరే వంట చేయాలి. కొంచెం నాకు ఓ మై గాడ్ ఫ్రెండ్స్, మీరు ఎవరు ఇలా టంగ్ స్లిప్ అవ్వద్దు. బయట నుంచి తెమ్మన్నప్పుడు కావాలి అంటే మీకు ఏదైనా చిన్నగా అది కూడా ఒక ఆనియన్స్ మాత్రం తరిగిస్తాను. ఇక ఫిక్స్ అయిపోయింది. అబ్బా గంటి తిప్పుతా అనే నోటి మాటకి లాక్ చేసేసారు. ఓకే సరే కానీ ఇక ఏం చేస్తాం ఇక. ఓకే క్యారియర్ బయట నుంచి తేవడం. అయితే మనము వంట చేసేసుకొని ఒక ముద్ద కడుపులో వేసేసుకొని బయటికి వెళ్ళే పని ఉంది కాబట్టి కొంచెం మనం డ్రెస్ అది చేంజ్ చేసేసుకొని బయట ఫుడ్ వద్దు, అవసరమైతే గంటి తిప్పుతా అని ఒక వాడికి నన్ను లాక్ చేసేసావు మొత్తానికి. ఓకే క్యారియర్. ఓకే ఓకే రైట్. ఓకే క్యారియర్. ఓకే ఫ్రెండ్స్, నేను యుద్ధానికి రెడీ అయిపోతాను. నా స్టైల్లో ఏమి వండుతాను చూడండి. అదొకటి ఉందా మళ్ళీ? సరే ఓకే క్యారియర్. ఓకే డన్. ఏంటమ్మా వాట్ కర్రీ ప్రిపరేషన్? ఏం కర్రీ? కర్రీ కాదు, ఎగ్ దమ్ బిర్యానీ. ఓహో, ఇప్పుడు కర్రీ చేసి రైస్ చేసేంత ఓపిక లేదు. ఓకే కోడిగుడ్లు అయితే ఉడకబెడుతున్నావు. ఓకే బిర్యానీ అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు. అదే వంట అనుకోండి, ఆడికి నచ్చింది వీడికి నచ్చదు, వీడికి నచ్చింది వాడికి నచ్చదు అని మా పిల్లలు. ఇదైతే అందరికి నచ్చింది. ఇదైతే అందరికి నచ్చింది అనమాట. ఓకే ఓకే వేసి పెట్టకుండా తినేస్తారు. క్యారియర్. నాకు ఏమేం కావాలో చెప్తే నేను టకటక తెచ్చేస్తుంటా. ఎగ్ దమ్ బిర్యానీ. దానికోసం చక్కగా స్టవ్ వెలిగించేసాం, కుక్కర్ అయితే పెట్టేసాం. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్ ఆయిల్. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఎగ్స్ కూడా చేసుకుందాం. సారీ ఫ్రెండ్స్, నేను కౌంట్ చేస్తుంది. ఓకే ఈ ఎగ్స్ని చేసుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇలా చక్కగా 4 మూలలో ఇలా ఘాట్స్ పెట్టుకుందాం. ఇలా ఒక చిటికెడు పసుపు. ఇప్పుడు ఆయిల్ కూడా చక్కగా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక్కొక్కటి ఎగ్ ఇలా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. నేను గుంటకి ఎందుకు తీసుకున్నానంటే 8 ఆగి 3 ఆగి చక్కగా ఈజీగా ఉంటుంది. మంచి కలర్ఫుల్గా వేగిపోతుంది. ఆయిల్లో చక్కగా ఇలా చేసుకోవాలి.
చక్కగా ఫ్రై అయిపోయినాయి కలర్ఫుల్గా. ఇప్పుడు చక్కగా 2 పలావ్ ఆకులు అలాగే వాటికి కావలసిన పలావ్ దినుసులు అంటే యాలక్కాయ, అనాస పువ్వు, లవంగాయలు, దాల్చిన చెక్క, ఇవి కూడా వేసేసుకుందాం. లైట్గానే కాబట్టి కొంచెం వేసుకుందాం. చక్కగా ఇవి ఆయిల్ వేడెక్కింది కాబట్టి ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. ఆల్రెడీ ఆయిల్ మనం గుడ్లు ఏపటాకి హీట్లో ఉంది కాబట్టి చక్కగా ఇవి వేయంగానే ఫ్రైడ్ అయిపోయింది. చక్కగా కోసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా చక్కగా లైట్ బ్రౌన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించేస్తాం. ఆనియన్ చక్కగా గ్రేవీ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేస్తాం. రైట్. ఇప్పుడు చక్కగా కారం, మా బ్యాచ్ కొంచెం స్పైసీ, కొంచెం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచి కలర్ఫుల్గా అయిపోతున్నాయి. ఇప్పుడు ఎసరు పోసేసుకుందాం. ఎసరికి వాటర్ 1, 2, 3, 4, 5, 6 అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈలో 3 గ్లాసులు బియ్యం అన్నమాట. అందుకని 6 గ్లాసులు వాటర్, కొంచెం రుచికి సరిపడా ఉప్పు. బియ్యం ఆల్రెడీ ఒక అరగంట ముందే నానబెట్టేసాను. చక్కగా శుభ్రంగా వాటర్ అన్ని వడగట్టేసి చక్కగా ఈ 3 గ్లాసులు బియ్యం ఇందులో వేసేసుకుందాం. చేసేసాం. ఇప్పుడు ఒక్కసారి ఇలాగా తిప్పుకొని ఇప్పుడు మనం చక్కగా ముందుగా ప్రిపేర్ చేసిన ఎగ్స్ కూడా వేసేసుకుందాం. ఏం లేదు ఫ్రెండ్స్, సేమ్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తారు అలాగే ఎగ్ దమ్ బిర్యానీ. ఇప్పుడు ఆ నీళ్ళలో గుడ్లు నీసు వాసన రాదు. ఆల్రెడీ ఆయిల్లో ఏం చేసాంగా, ఏ వాసన రాదు. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఓన్లీ 1 విజిల్. విజిల్ పెట్టేసుకొని పొయ్యి హైలో పెట్టుకొని ఓన్లీ 1 విజిల్. 1 విజిల్లో మనకి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. అయితే నా వేడి ఎగ్ దమ్ బిర్యానీ మా వారి స్టైల్లో ఈరోజు మా కోసం ఆయన స్వహస్తాలతో వడ్డించి వచ్చేస్తుంది గుడ్డు వచ్చేస్తుందా. ఓకే ఫ్రెండ్స్, మంచి మామూలు బియ్యం అయినా మంచి వండర్ఫుల్గా వచ్చేసింది. బాస్మతి రైస్ అయితే చిన్నబాబు తిండు, అందుకనే ప్లేట్ పట్టుకోమ్మా. గుడ్డు వచ్చింది. గుడ్డు కనపడలేదన్నా అనుకున్నా నేనైతే. ఎంత అదృష్టం ఇవాళ ఆయనే వండి మా కోసం వడ్డిస్తుంటే అబ్బా
ఇలాంటి రోజులు ఎన్నో మరెన్నో రావాలని వద్దు, వద్దు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడప్పుడు రావాలి, ఎన్నెన్నో కాదమ్మా. గుడ్డు బయటికి పోతుంది. ఏం పర్లేదు. ప్రతిరోజు ఇలాగే వడ్డీ ప్రతిరోజు ఇలాగే వడ్డీ మార్చాలని ఆకాంక్ష. అలాగే మళ్ళీ ఇదిగో రైతా కూడా చేశా, మంచి కలర్ఫుల్గా రైతా విత్ ఆనియన్స్. ఎలా ఉంది? మా వారు వంట చేశారని నా ఆనందంలో వేడిగా ఉందని కూడా మర్చిపోయి మరి తినేసేస్తున్నా నేను. దానివల్ల నాకు కూడా కాలిపోయింది. సూపర్గా ఉంది బిర్యానీ మాత్రం అదర్స్. ఏం బిర్యానీ ఎక్కడ నేర్చుకున్నారు వంట మీరు? నేను అన్నీ ఆటోమేటిక్గా కొన్ని మా మమ్మీ నేర్పింది, కొన్ని మా ఆవిడ నేర్పింది, కొన్ని నేను ఫంక్షనాల్లో చేతను చూస్తుంటాను. ఇంకా ఫుడ్ ఏది వండుకోవాలి, ఏది తినాలి, ఏది వండించాలి, అచ్చం నా కాన్సెప్ట్ అంతా దాని మీద ఉంటుంది. ఎక్కువ తింటాను, తినిపిస్తాను, వండుతాను, వండిస్తాను. అది మన కాన్సెప్ట్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఏనా ఉడికినాయనా చక్కగా? బాగుంది. ఉప్పు కారం ఏమైనా వేయాలా కొంచెం? ఇది రైతా కూడా వేసుకోవాలి. ఇది మీకోసం రైతా కూడా రెడీ చేశా, చూసావా? బార్ ఆనియన్స్ ఓల్డ్ స్టైల్. ఓకే ఫ్రెండ్స్, వేడి మీద ఎంత టేస్ట్గా ఉందో తెలియట్లేదు. బాగా ఆకలిగా ఉండడం వల్ల తినడం వల్ల టేస్ట్ వచ్చింది. మార్క్ నేనేపోతుంది నాకు, గమనించండి మీరు. మార్కులు వేస్తున్నా 100కి 80. అలా చెప్తే ఓకే. చెప్పాల్సింది చెప్పు. ఈ రోజు అయితే మా వాళ్ళు చక్కగా మా కోసం ఎగ్ దమ్ బిర్యానీ చేసి ఆయన స్వహస్తాలతో ఆయన వడ్డించారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మధ్యలో అడ్డం వచ్చింది, గమనించు. ఆ గుడ్డు ఒలుస్తా ఇటు చూస్తున్నాడు, ఇంకోటి వేస్తాడా లేదా దాన్నే ఉంచుకొని తినాలా అని. ఏం పర్లేదు నాయన, వేసుకొని తిను. మా బాబు కూర అయినా పచ్చడి మన ఏదైనా చేసినా సరే ఎగ్స్ మాత్రం 2-3 ఉండాలి. అది లేదంటే దాని జోలికి వెళ్ళొద్దు అంటాడు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే తప్పనిసరిగా మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని కలర్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా పెద్దబాబు అయితే వాళ్ళ 2 ఎగ్గులు లెక్కన 2 సార్లు తింటాడు. చిన్నబాబు అది